జయ జయ హే తెలంగాణ గీత స్వరకల్పన కోసం ఆంధ్రాకు చెందిన కీరవాణ్ణి ఎట్లా పెట్టుకుంటారు? తెలంగాణలో సంగీతకారుడే దొరకలేదా అనే ప్రశ్నను కొన్ని వర్గాలు లేవనెత్తడం సహజమే. తెచ్చుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్ష అక్షర సత్యం. కానీ ఇటువంటి విమర్శలు గత 10 ఏళ్లలో ఎందుకు రాలేదు? అందశ్రీ గేయాన్ని తిరస్కరించిన కేసీఆర్ను ఎందుకు నిలదీయలేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందశ్రీ దళిత సామాజిక వర్గానికి చెందిన సహజ కవి కాబట్టే ఈ టార్గెట్. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకు సంగీతం కోసం అందశ్రీ కీరవాణ్ణి ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదనే వాళ్లకు బహుజన ఉద్యమకారులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆంధ్ర యాక్టర్ల సినిమాలు ఎందుకు చూస్తున్నారు? అక్కడి గాయకులు పాడిన పాటలు ఎందుకు వింటున్నారు? రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టబెట్టాలని ఎందుకు ప్రశ్నించలేదు? తెలంగాణ ఆంధ్ర విడిపోయింది సరే, కానీ ఈ రెండు రాష్ట్రాల నడుమ భారత్ పాకిస్తాన్ల మాదిరిగా విద్వేషాలు లేవు కదా. పోనీ తెలంగాణ వాళ్ళు చిన్న సినిమా తీసినా గత 10 ఏళ్లలో థియేటర్లు ఎందుకు దొరకలేదు? ఈ విషయంలో నాడు కేసీఆర్ని ఎవరైనా నిలదీశారా? ఆంధ్ర వాళ్ళ సినిమాలకు రాయితీలు ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ వాళ్ళ సినిమాలకు ఎందుకు ప్రకటించలేదు? ఇవాళ అందశ్రీ కీరవాణ్ణి ఎంచుకోవడాన్ని పరోక్షంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనే కారణమని ఉద్యమకారుల వాదన. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పాలన ఏనాడో గంగలో కలిపేసిందని, ఆంధ్ర వాళ్ళ సేవలో పునీతమైన కేసీఆర్ సర్కార్ను ఏనాడో నిలదీని వారికి ఇవాళ ఒక్క కీరవాణి సంగీతమే అడ్డు కావడం ఆశ్చర్యంగా ఉందనే వాదనలున్నాయి. ఆంధ్రుల కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తున్న కేసీఆర్ తెలంగాణ పేదోడికి ప్రగతి భవన్లోకి ఎందుకు ప్రవేశం ఇవ్వలేదో ఎవరైనా అడిగారా? కాబట్టి ఈరోజు అందశ్రీని నిందించడంలో అర్థం లేదని ఈ బహుజన మేధావులు వ్యక్తం చేస్తున్నారు.